ద్వాపర యుగాంతంలో నాగజాతికి నాయకుడైన సర్పరాజు పరీక్షితు మహారాజుని కాటేయడం వల్ల పరీక్షితు మహారాజు ప్రాణాలు కోల్పోతాడు. తండ్రి చావుని చూసిన ఆ రాజుగారి కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి అంతటినీ సమూలంగా అంతం చేయాలని అనుకుంటాడు. దానికోసం సర్పయాగం మొదలు పెడతాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదాగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ గౌతమి, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగాన్ని ఆయన జరిపిస్తాడు. ఆ యజ్ఞానికి ఫలితం ఆ రాజుకు వస్తూ ఉంది. అది ఎలా అంటే, ఆ యజ్ఞానికి ఫలితంగా సర్పాలన్నీ వచ్చి వాటంతట అవే ఆ యజ్ఞగుండంలో పడిపోతున్నాయి. దానికి సర్పజాతి అంతా అంతమవుతుందనే భయంతో నాగుల తల్లి దేవుళ్ళని వేడుకుందంట. దానికి స్పందించిన గరుత్మంతుడు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు ఆయన పాతాళంలోని భోగవతి నదిని తీసుకొని వస్తాడంట. ఆ యజ్ఞం చేసే స్థలానికి ఆ భోగవతి నది రాగానే 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. అక్కడ జరుగుతున్న యజ్ఞగుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందంట. ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటా కదా నేను ఏ ప్లేస్ కోసం చెప్తున్నానో. అదేనండి, 7 పాయల కోసం 7 ఋషులతో యజ్ఞం చేయడం వల్ల, అలానే గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి 7 పాయలని మరియు ఇక్కడ అమ్మవారిని 7 పాయల దుర్గామాత అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు దుర్గామాత రూపంలో ఉండడమే కాకుండా ఆ విగ్రహం నల్ల సారపు రాతితో చెక్కినట్టు ఉంటుందంట. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు 7 పాయల్లో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంట. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార ఉత్సవంగా కూడా నిర్వహిస్తుంది. ఈ 7 పాయల్లో కొలువైన దుర్గమ్మ వెలిసిన అమ్మవారు, అంతేగాని ఎవరో కట్టించింది గాని సృష్టించింది అయితే మాత్రం కాదు. ఆ శివరాత్రి నాడు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతరకు తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఎలాందో చెప్పలేదు కదా. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో నాగసానిపల్లి అనే గ్రామంలో ఉంది ఇది. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రికి జరిగే జాతరకైనా వెళ్ళి అక్కడున్న దుర్గమ్మ వారిని దర్శించుకోండి.